కులగణన నివేదిక ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ ముందుకు రానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్లానింగ్ కమిషన్ కమిటీకి నివేదిక అందించబోతోంది. సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ చాంబర్లో సభ్యులు భేటీ అవుతారు. నివేదికను ఈ నెల 5న జరిగే కేబినెట్ మీట్లో ఆమోదించి అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెడతారు. చర్చ అనంతరం సభ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లపై సుదీర్ఘంగా చర్చించామన్నారు మంత్రి పొన్నం. కులగణనపై ఇవాళ రేపు చర్చించి ఈ నెల 5న ప్రభుత్వ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు మంత్రి. ఐకాన్ సిటీ హైదరాబాద్కు కేంద్రం ఏమిచ్చిందంటూ ప్రశ్నించారు. బీజేపీ నేతలు భిక్షాటన వదిలేసి తెలంగాణకు ఏమిచ్చారో చెప్పాలంటూ ప్రశ్నించారు. కేంద్రంతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. రాష్ట్ర వాటా కోసం కేంద్రంపై పోరాటానికి ప్రభుత్వంతో కలిసి రావాలని కోరారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒరిగింది శూన్యమన్నారు మంత్రి ఉత్తమ్. నిధుల కేటాయింపులో అన్యాయం చేశారని అన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి నిధులు కేటాయించలేదని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికే ఐటీఐఆర్ రద్దు చేశారు అన్నారు. తెలంగాణ అసెంబ్లీ తీర్మానాల్ని పక్కన పెట్టారన్నారు. ఈ బడ్జెట్ ఢిల్లీ, బీహార్ ఎన్నికల బడ్జెట్ గా ఉందన్నారు. తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోరు అన్నారు ఉత్తమ్. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నిధులన్నీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలతో పాటు ఎన్డీఏ పక్ష రాష్ట్రాలకే దక్కాయన్నారు. కేంద్ర జీడీపీలో 5% వాటా ఉన్న తెలంగాణకి ఆ స్థాయిలో నిధులు ఇవ్వలేదన్నారు. రాష్ట్రం నుంచి పన్నుల ద్వారా 26,000 కోట్లు వెళ్లినట్టు చెప్పారు. బీజేపీకి 8 మంది ఎంపీలున్నా తెలంగాణకి మోదీ సర్కార్ ద్రోహం చేసిందన్నారు. కేంద్ర బడ్జెట్ పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. ఏపీకి కేటాయింపులు కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లు ఉన్నాయన్నారు. ఎన్డీఏ పక్షంలో 12 మంది ఎంపీలున్న బీహార్ బడ్జెట్లో అగ్రతాంబూలం అందుకుంటే 21 మంది ఎంపీలున్న ఏపీకి మాత్రం మోదీ చిప్ప చేతికిచ్చారని అన్నారు. బీహార్ని అందలం ఎక్కించి ఆంధ్రాకు గుండు సున్నా ఇచ్చారన్నారు. ఏపీ మద్దతుతో గద్దెనెక్కిన మోదీ తీరని అన్యాయం చేశారని అన్నారు. తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణకి కలెక్టరేట్లో ఛాంబర్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను ఇప్పటికే పరిశీలించారు కమిషన్ సభ్యులు. బైరాగి పట్టణ, పద్మావతి పార్క్, రామానాయుడు స్కూల్ ప్రాంతాల్లో తిరిగారు. ఈ ఘటనపై టీటీడీ అధికారులు, పోలీసుల్ని ప్రశ్నించే అవకాశం ఉంది. 6 నెలల్లో నివేదిక ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలతో విచారణ ముమ్మరం చేశారు కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి. గచ్చిబౌలిలో కాల్పులకు తెగబడ్డ నిందితుడు చిత్తూరు జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు పోలీసులు. బత్తుల ప్రభాకర్పై ఇప్పటికే 80 కేసులు ఉన్నట్లు చెప్పారు మాదాపూర్ డీసీపీ వినీత్. 2 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నట్లు చెప్పారు. నిందితుడిపై హైదరాబాద్లోని నార్సింగి, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్లు గుర్తు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి కొండపై మంటలు చెలరేగాయి. కొండకు 4 వైపులా మంటలు వ్యాపించడంతో కొండ దిగువ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా ఆ మంటల్ని ఆర్పేస్తున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఒకే లారీకి 2 రిజిస్ట్రేషన్ నంబర్స్ ఉండడంపై పోలీసులు షాక్ తిన్నారు. లారీకి ముందొక నంబర్, వెనుకొక నంబర్ ఉండడంతో అనుమానంతో ఆరా తీశారు. పొదిల నుంచి మహారాష్ట్రకు బండల లోడ్తో వెళుతున్న లారీని సీజ్ చేసి ఆ లారీని మైనింగ్ అధికారులకు అప్పగించారు. తిరుపతిలో నకిలీ మద్యం ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నకిలీ మద్యం తయారు చేసిన 6గురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 1641 మద్యం బాటిళ్లు, 805 లీటర్ల స్పిరిట్, 34,000 నకిలీ లేబుల్స్, 7,000 ఖాళీ మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. మద్యంతో పాటు ఒక కారు, 6.5 లక్షల నగదుని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. మంటల ధాటికి పోలీసులు సీజ్ చేసిన పలు వాహనాలు తగలబడ్డాయి. సమాచారాన్ని అందుకున్న వెంటనే ఫైర్ టీం అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. మేడ్చల్లో కుంభమేళాకు వెళ్లే ప్రయాణికుల్ని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నడి రోడ్డుపై వదిలేసింది. ధనుంజయ ట్రావెల్స్ బస్ డ్రైవర్ నిర్వాకంపై మండిపడుతున్నారు ప్రయాణికులు. బస్సు కండిషన్ బాగోలేదంటూ డ్రైవర్ బస్సుని రోడ్డుపై వదిలేసి పారిపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొంత దూరం తీసుకెళ్లాక బస్ కండిషన్ బాగోలేదంటూ డ్రైవర్ పారిపోయాడని ఆరోపించారు. దాదాపు 3 గంటల రోడ్డుపై ఇబ్బంది పడ్డట్టు చెబుతున్నారు ప్రయాణికులంతా. సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్పేట్ మండలంలో 2 యాదవ సంఘాల మధ్య ఘర్షణ జరిగింది. శ్రీకృష్ణ యాదవ సంఘానికి చెందిన 16 మంది సభ్యులకు ప్రభుత్వం నుంచి కల్లాలు మంజూరయ్యాయి. వారు కల్లాలు నిర్మించకుండా వదిలేయడంతో మరో సంఘం ఆ కల్లాలను నిర్మించింది. తమకు మంజూరైన కల్లాల్లో మీ నిర్మాణాలేంటి అని నిలదీస్తూ మరో యాదవ సంఘం ఘర్షణకు దిగింది.
నంద్యాల జిల్లా ఆత్మకూరు ఫారెస్ట్ ఆఫీస్ ఎదుట బైర్లూటి నాగలుటిగూడెం చెంచు గిరిజనులు ఆందోళనకు దిగారు. మహాశివరాత్రి, ఉగాది బ్రహ్మోత్సవాల్లో అటవీ ఉత్పత్తుల విక్రయాల్ని అడ్డుకోవడాన్ని వ్యతిరేకించారు. అటవీ ఉత్పత్తులు అమ్మకుండా ఎలా బతకాలంటూ నిలదీశారు. అడుగడుగున ఆంక్షలతో ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. బతుకు తెరువును దెబ్బతీసే చర్యల్ని వెంటనే మానుకోవాలంటూ డిమాండ్ చేశారు వాళ్ళు. కర్నూలు జిల్లా కోడుమూరు పరిధిలో ఎక్సైజ్ పోలీసులు భారీగా కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు. 25 బాక్సుల్లో తరలించిన 2400 టెట్రా ప్యాకెట్స్ ని సీజ్ చేశారు. 2 నిందితుల్ని అదుపులోకి తీసుకుని వారి నుంచి ఒక కార్ కూడా స్వాధీనపరుచుకున్నారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో నిందితుల్ని రిమాండ్కు తరలించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో కల్తీ మద్యం తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. బోయినపల్లి కేంద్రంగా కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో మద్యం తయారీకి వాడే ప్రాణాంతకమైన కల్తీ స్పిరిట్ ని స్వాధీనం చేసుకున్నారు. పలువురు నిందితుల్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా గోదావరి తీర ప్రాంతాల్లో పర్యటించారు కలెక్టర్, మైనింగ్ అధికారులు. బొమ్మాపురం, ఇరికేశ్వరం, అన్నారం ఇసుక క్వారీలు పరిశీలించారు. గోదావరి తీరం నుంచి ఇసుక డంపింగ్ తీరుని పరిశీలించారు. తీరంలో ఎంత మేర ఇసుక డంపింగ్ కి అనుమతి ఉంటుంది అన్న విషయాల్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు కిసాన్ పరివార్ సేవా సంస్థ సీఈఓ డాక్టర్ వివేక్. అనంతరం ఆదర్శ పాఠశాల, చిన్నగూడూరు హై స్కూల్, దైవకృప అనాథాశ్రమాన్ని సందర్శించారు. అనాథ పిల్లలకు ఏడాదికి 1/2 క్వింటాల్ చొప్పున బియ్యం అందజేస్తామన్నారు. కుట్టు మిషన్ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్స్ అందజేశారు. మంచిర్యాల జిల్లా లక్ష్మీపూర్లో ప్రమాదవశాత్తు గడ్డివాము తగులబడింది. వరి కోతల తర్వాత 12 ట్రాక్టర్ల గడ్డిని ఓ రైతు తన ఇంటి ముందు నిల్వ చేసుకున్నాడు. గడ్డివాములపై ఉన్న కరెంటు వైర్లు ఒకదానికొకటి ఆనుకొని జరిగిన ప్రమాదంలో ఫైర్ సిబ్బంది వచ్చేలోపే 6 లక్షల విలువైన గడ్డి బూడిదైపోయింది. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరుతున్నాడు బాధిత రైతు. హనుమకొండలో ఇవాళ బీసీ రాజకీయ యుద్ధ భేరి బహిరంగ సభ జరగనుంది. ఆర్ట్స్ కళాశాల మైదానంలో 1,00,000 మందితో సభ నిర్వహించి సత్తా చాటడానికి సిద్ధమయ్యారు బీసీ నేతలు. ఈ సభ నుంచే భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. సభకు డీఎంకే ఎంపీ విల్సన్, ఆర్జేడీ, సమాజ్వాదీ అధినేతలు ఆర్ కృష్ణయ్య హాజరవుతున్నారు. దేశవ్యాప్తంగా 20 చోట్ల విద్యా సంస్థల్లో సిబిఐ సోదాలు చేపట్టింది. ఎన్ఏఏసీ రేటింగ్స్ కోసం లంచాల ఆరోపణలతో 10 మందిని అదుపులోకి తీసుకుంది. గుంటూరుకు చెందిన ఒక యూనివర్సిటీ ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకుంది. చెన్నై, విజయవాడ, బెంగళూరు, భోపాల్, ఢిల్లీలోనూ తనిఖీలు చేసి నగదు, బంగారం, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ల రూపంలో లంచాలు ఇచ్చినట్టు గుర్తించింది. 37 లక్షల నగదు, 6 ల్యాప్టాప్లు, ఓ సెల్ ఫోన్ ని సీజ్ చేసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. 50 కోట్ల విలువైన 50 కిలోల డ్రగ్స్ సీజ్ చేశారు. డ్రగ్స్ తో పాటు 550 క్యారెట్ల డైమండ్, 93 లక్షల విలువైన 2 కిలోల బంగారం సీజ్ చేశారు. 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దేశ సైన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు డిఆర్డీఓ తయారు చేసిన క్షిపణి ప్రయోగం సక్సెస్ అయింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ నుంచి 3 షార్ట్ రేంజ్ మిసైల్స్ ని విజయవంతంగా ప్రయోగించినట్లుగా రక్షణ శాఖ తెలిపింది. విఎస్హెచ్ఓ ఆర్ఏడిఎస్ అనేది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినట్లుగా చెప్పింది. భారత త్రివిధ దళాల అవసరాలకు అనుగుణంగా దీన్ని తయారు చేసినట్లు చెప్పింది. కేజ్రీవాల్ పై నిప్పులు చెరిగారు అమిత్ షా. అన్నా హజారేతో జరిగిన ఉద్యమ సమయంలో అసలు రాజకీయ పార్టీ పెట్టబోనని చెప్పి మాట మార్చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఆయన. అంతేకాదు, సీఎం అయిన తరువాత అసలు కారు, బంగ్లా, భద్రత ఏదీ వద్దన్న కేజ్రీవాల్ ఇప్పుడు ఢిల్లీలో శీష్ మహల్లో 4 భవనాలు నిర్మించుకున్నారని గుర్తు చేశారు అమిత్ షా. కేజ్రీవాల్ మాట మీద నిలబడే మనిషి కాదని గుర్తించాలని ఓటర్లకు సూచించారు. ఢిల్లీలోని సోనియా విహార్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు షా. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే పవిత్ర స్నానాలు చేసేందుకు తరలివచ్చారు భక్తులు. మరోవైపు విదేశీ భక్తులు కూడా భారీగా వస్తున్నారు. ప్రయాగ్రాజ్లోని ఇతర ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. మహాకుంభమేళాకు ఇప్పటిదాకా 30 కోట్ల మందికి పైగా భక్తులు హాజరైనట్లు తెలుస్తోంది. సోమాలియాపై అమెరికా దళాలు మెరుపు దాడులు చేశాయి. ఐసిస్ స్థావరాలపై యుఎస్, ఆఫ్రికా కమాండ్ దాడులు కొనసాగించాయి. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. తమ పౌరులపై దాడులకు దిగితే వెంటాడి చంపుతామన్నారు ట్రంప్.
సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ సెలబ్రేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. తాజాగా తమకు ఇంతటి లాభాలు తెచ్చిపెట్టిన సినిమాని అందించిన చిత్ర బృందానికి డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిసి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం ఘన విజయాన్ని సాధించింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్ మరో క్రేజీ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఒక సినిమా చేసేందుకు ఓకే చెప్పారు ధనుష్. ఈ సినిమాని 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్లో రూపొందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు సొంత బ్యానర్ స్టార్ట్ చేశారు. తన భార్య పాత్రలేఖతో కలిసి కంపా ఫిల్మ్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. తన నిర్మాణంలో ప్రేక్షకుల్ని ఆలోచింపజేసే కథల్ని రూపొందించబోతున్నామన్నారు రాజ్ కుమార్ రావు.